అవునా? నీకు ఎంగేజ్‌మెంట్ అయిందా? ఇంతకీ ఆ అదృష్టవంతుడు ఎవరు? అని స్వప్న వెటకారంగా అడుగుతుంది పూజని. అతను మరింకెవరో కాదు. మన కాలేజ్‌లోనే మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ అయిన రమేష్‌తో. రమేష్ ఇంకా మా నాన్న మంచి స్నేహితులు. రమేష్ నాన్నగారు, మా నాన్నగారు ఇద్దరూ కలిసి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. దాంతో మా ఇద్దరికీ పెళ్లి చేయాలన్న నిర్ణయం వాళ్ళిద్దరూ కలిసి తీసుకున్నారు. ఎందుకంటే డబ్బులోనూ, హోదాలోనూ మేమిద్దరం సమానంగా ఉంటాం కాబట్టి రమేష్ కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఒక్క నిమిషం స్వప్నకి ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాదు. ఏంటి? నువ్వు చెప్పేదంతా నిజమా? రమేష్ నిజంగా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడా? అంటే రమేష్కి డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉందా? రమేష్ ఇలాంటి వాడని నేను అస్సలే అనుకోలేదు. ఇంతలో రమేష్ అక్కడికి వస్తాడు. ఏం పూజ, డాడీ నీకు ఈరోజు కావలసిన గోల్డ్ జ్యువెలరీ అంతా కొనిపించమని నాకు చెప్పారు. నువ్వు కనుక రెడీ అయితే మనం గోల్డ్ షాప్కి వెళ్దాం. ఆల్రెడీ నేను సార్తో మాట్లాడి వచ్చాను, మనం ఆఫ్ డే అని. నువ్వు ఇంకా సార్తో ఏం చెప్పాల్సిన పని లేదు. ఈరోజు కాలేజీకి మన ఇద్దరం లీవే. పద గోల్డ్ షాప్కి వెళ్దాం. ఆ, వెళ్దాం రమేష్. ఒక్క నిమిషం, నేను మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. తిను నా ఫ్రెండ్ స్వప్న, నీకు తెలుసు కదా. ఓ, నాకెందుకు తెలీదు? స్వప్న ఇంకా సుజాత వాళ్ళిద్దరూ కో సిస్టర్స్ కదా. వీళ్ళిద్దరూ క్లాస్లోనే టాపర్స్, బాగా చదువుతారు. మొన్న నేను సుజాత దగ్గర నోట్స్ కూడా తీసుకున్నాను. బాగా గుర్తు చేసావు. నేను సుజాతకి నోట్స్ ఇవ్వాలి. ఈ స్వప్నకి ఇచ్చేస్తే సుజాతకి ఇస్తుంది కదా. ఎందుకు ఇవ్వదు రమేష్, ఇస్తుంది అని చెప్పి వాళ్ళిద్దరూ నోట్స్ స్వప్న చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. స్వప్న మాత్రం అక్కడ ఏం జరుగుతుందా అని ఆశ్చర్యంగా నిలబడి చూస్తూ ఉంటుంది బొమ్మలాగా. ఇంతలో సుజాత అక్కడికి వచ్చి నిలబడుతుంది. అప్పుడు స్వప్న ఇలా అంటుంది, సుజాత, నేను చెప్పిన మాట నువ్వు ఎప్పుడు వినవు. రమేష్కి నువ్వు ప్రేమిస్తున్న విషయం చెప్పవే అని 3 సంవత్సరాల నుంచి నెత్తి నోరు కొట్టుకని చెప్తున్నా కానీ నువ్వు ప్రేమిస్తున్న విషయం వాడితో చెప్పలేదు. ఇప్పుడు ఎంత పని జరిగిందో తెలుసా? వాడు మన పూజ ఇద్దరు ఇంకా పెళ్లి చేసుకోబోతున్నారంట. ఇందాకే వాళ్ళిద్దరూ కలిసి నాకు ఈ విషయం చెప్పారు. వాళ్ళకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. నాకు అర్థమైంది, వాడు డబ్బు మనిషి. అందుకే డబ్బున్న అమ్మాయి పూజతో పెళ్ళి అనగానే పెళ్ళికి సిద్ధపడ్డాడు. అలాంటి వాడిని నువ్వు ఇంకా మర్చిపోవడమే మంచిది. అబ్బా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు స్వప్న? నువ్వు చెప్పేదంతా నిజమేనా? లేకపోతే నన్ను కావాలని భయపెట్టడానికి, ఇలా అంటే త్వరగా వెళ్ళి ఐ లవ్ యూ చెప్తానని బెదిరిస్తున్నావా? నిజం చెప్పవే. లేదు సుజాత, ఇలాంటి విషయాల్లో ఎవరైనా సరే జోకులు చేస్తారా చెప్పు? నేను చెప్పేది నిజం. కావాలంటే నా మీద ఒట్టు. ఇప్పుడే వాళ్ళిద్దరి నోటి నుంచి ఈ విషయం నేను విన్నాను. అంటే ఇప్పుడు రమేష్ ఇంకా నాకు దక్కనట్టే కదా? అయినా నాకు డబ్బు లేదనే కదా రమేష్ కనీసం నా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. పూజకి డబ్బు ఉంది అని తెలియడంతో ఎవరికీ చెప్పబెట్టకుండా తనతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అంటే ఈ రోజుల్లో మనసుని బట్టి కాదు, డబ్బును బట్టే సంబంధాలు నిలబడతాయన్నమాట అని సుజాత ఏడుస్తూ ఉంటుంది. ఎందుకే పిచ్చిదైనా ఏడుస్తున్నావు? ఇలాంటి డబ్బు మనిషి నీ జీవితంలో ముందుగానే వెళ్ళిపోయాడని నువ్వు ఇంకా చాలా సంతోషపడాలి. నీ ప్రేమ విషయం తనకసలు తెలియకుండానే తను నీకు దూరం అయిపోయాడు. చాలా సంతోషించాలి నువ్వు. ఎందుకని స్వప్న నాకే ఇలా జరుగుతుంది? నా జీవితంలో నా అనేవాళ్ళు నాకెవ్వరూ దక్కడం లేదు. నేను దేని గురించైనా ఆశపడ్డాను అంటే అది నా నుంచి ఖచ్చితంగా దూరం అవుతుంది. చిన్నప్పుడే అమ్మ నాన్న, చదువు, బాబాయ్ని కూడా ఎప్పుడూ నేను ప్రేమిస్తున్నట్టు చెప్పలేదు. ఎందుకంటే బాబాయ్ నువ్వు కూడా నాకు ఎక్కడ దూరం అవుతారో అని. ఇప్పుడు రమేష్కి కూడా నేను ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదో తెలుసా? తను నాకు ఎక్కడ దూరం అయిపోతాడో అని. కానీ ఆఖరికి అదే జరిగింది. నా దురదృష్టం నన్ను ఎగతాళి చేసింది. అలా ఏం కాదు. నువ్వు దురదృష్టరాలు అయితే
నువ్వు ఇంత బాగా చదువుకొని క్లాస్ ఫస్ట్ వచ్చేదానివే కాదు. నిన్ను చూసుకోవడానికి మా నాన్న ఇంకా నేను కూడా ఉండేవాళ్ళమే కాదు. నీలాంటి మంచి సంస్కారం ఉన్న తెలివైన అమ్మాయిని దూరం చేసుకోవడం ఆ రమేష్ దురదృష్టం. అతనే ఫీల్ అవ్వాలి. ఏదో ఒక రోజు నువ్వు తనని ప్రేమించా అన్న విషయం తెలిస్తే. నువ్వేం బాధపడకు. స్వప్న మాటలకి సుజాత ఏడుస్తూ మరో మాట సమాధానం చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తాయి. స్వప్న ఇంకా సుజాతల కాలేజ్ చదువు పూర్తయిపోతుంది. అప్పుడు స్వప్న తండ్రి ఇలా అంటాడు, ఏమ్మా సుజాత, చదువు అంతా పూర్తయిపోయింది. ఇంకా నీకు పెళ్లి చేసే వయసు వచ్చేసిందమ్మా. ఇకనైనా నీకు పెళ్లి చేస్తేనే నీ తర్వాత స్వప్నకు కూడా నేను పెళ్లి చేయగలుగుతాను. నీకు ఎలాంటి అబ్బాయి కావాలో చెప్తే నేను అలాంటి అబ్బాయితో నీ సంబంధాన్ని నిశ్చయిస్తానమ్మా. బాబాయ్, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. నాకు అసలు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు బాబాయ్. నేను మంచి ఉద్యోగం చేయాలి, బాగా డబ్బు సంపాదించాలి. ముందు మనం ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలి. ఆ తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను బాబాయ్. ఈ విషయంలో నన్ను ఎటువంటి బలవంతం పెట్టొద్దు బాబాయ్, ప్లీజ్. అది నాన్న, తన ఉద్దేశం మంచి జాబ్ చేయాలని, అంతే నాన్న అంటుంది స్వప్న ఏదో కవర్ చేద్దామని. ఏమ్మా, నీకు జాబ్ చేయవలసిన అవసరం ఏంటి? నేను నిన్ను సరిగ్గా చూసుకోవడం లేదా? నీ బాగోగులేవి నేను సరిగ్గా చూసుకోలేకపోతున్నానా? చెప్పమ్మా, నీకేం కావాలో? ఎందుకు ఉద్యోగం చేయాలనుకుంటున్నావు? అయ్యో బాబాయ్, అలా ఏమీ లేదు. నువ్వు నాకు నా సొంత తల్లిదండ్రి ఉన్నా చేయలేనన్ని పనులు చేశావు. ఇంకా వాళ్ళకన్నా నన్ను ఎక్కువగా ప్రేమగా చూసుకున్నావు. అదంతా ఏం కాదు. చదువుకోవాలనుంది బాబాయ్ అని అడిగినప్పుడు ఎందుకు ఏమిటి అని అడగకుండా చదివించావు. అలాగే ఇప్పుడు నాకు ఉద్యోగం చేయాలని ఉంది బాబాయ్. కొన్నాళ్ళు నేను ఉద్యోగం చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటాను. నా మనసుని అర్థం చేసుకో బాబాయ్. స్వప్న మాట్లాడిన మాటలకి బాబా ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండి సరే అన్నట్టుగా తలాడించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా తండ్రి వెళ్ళిన వెంటనే స్వప్న సుజాతతో ఇలా మాట్లాడుతుంది. ఏంటి సుజాత, నువ్వు పెళ్లి చేసుకోకుండా వాడెవడో ప్రేమించిన విషయమే వాడితో చెప్పలేదు. అలాంటి వాడి కోసం ఎదురు చూస్తూ పెళ్లి చేసుకోనని అంటావేంటి? నీకు అసలు బుద్ధుందా? జరిగిందంతా నాన్నతో చెప్పమంటావా ఏంటి? స్వప్న, ప్రేమించిన వ్యక్తిని మర్చిపోవడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం నేను ఖాళీగా ఉండకుండా ఉద్యోగం చేయాలని అనుకున్నాను. అందులో తప్పేముంది? తప్పు కాకపోతే ఇంకేంటి? వాడికి కనీసం నువ్వు ప్రేమించావన్న విషయమే తెలీదు. వాడేదో నిన్ను ప్రేమించి మోసం చేసినట్లు. అందుకే నువ్వు ఇలా విచారంగా ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నావు. నువ్వు పెళ్లి చేసుకోను అనడానికి నాకు ఇది కరెక్ట్ రీజన్ అనిపించడం లేదు. నేను పెళ్లి చేసుకోను అనడం లేదు స్వప్న. నాకన్నా డబ్బే ఎక్కువ అనుకున్న వాడితో నాకేంటి? కాకపోతే కొంచెం టైం తీసుకుని పెళ్లి చేసుకుంటాను అంటున్నాను, అంతే. సరే, నీకు పెళ్ళయ్యే వరకు నేను పెళ్లి చేసుకోను. ఎంతకాలం నువ్వు ఇలా పెళ్లి చేసుకోకుండా ఉంటావో నేను చూస్తాను. దానికి సుజాత ఒప్పుకోకపోయినా సరే, స్వప్న మాత్రం సుజాత మాట అస్సలే వినదు. ఇలా వీళ్ళిద్దరి గొడవలు కొనసాగుతూనే ఉంటాయి. ఇలా కొద్ది రోజులు గడిచిపోతాయి. సుజాత మంచి జాబ్లో జాయిన్ అవుతుంది. అలాగే రమేష్ని కొద్ది కొద్దిగా మర్చిపోవడం కూడా మొదలు పెడుతుంది. ఇలాగే కొద్ది రోజులు గడిచేసరికి సుజాత కూడా బాగా డబ్బు సంపాదిస్తుంది. తను సొంతంగా ఒక కంపెనీ కూడా పెడుతుంది. ఒకరోజు స్వప్న సుజాత గదిలోకి వచ్చి ఇలా అంటుంది, చూడు సుజాత, ఇన్నాళ్ళు ఉద్యోగం చేస్తాను, డబ్బు సంపాదిస్తాను అన్నావు. ఇప్పుడు కావలసినంత డబ్బు సంపాదించావు. ఇకనైనా నువ్వు పెళ్లి చేసుకోవాలి. అవును స్వప్న, నేను పెళ్లి చేసుకోవాలి. ఆ విషయం నాకు తెలుసు. తెలుసు అంటే కాదు, నువ్వే వెళ్ళి నాన్న దగ్గర నేను పెళ్లి చేసుకుంటాను బాబాయ్, నాకు సంబంధాలు చూడండి అని చెప్పాలి. నేనే పెళ్లి కూతురునైతే నేనెలా చెప్తానే స్వప్న? వెళ్ళి నువ్వే చెప్పు, అక్కకి పెళ్లి సంబంధం చూడు నాన్న, అక్క పెళ్లి చేసుకుంటానంటుంది అని. బా, నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో. 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు నాన్న నీ నోటి నుంచి ఈ మాట వినడం కోసం. ఇప్పుడే అర్జెంటుగా వెళ్ళి పెళ్లి కొడుకుని తీసుకుని రమ్మని చెప్తాను. అలా స్వప్న ఇంకా సుజాత
చాలా సంతోషంగా ఉంటారు. సుజాత మనసులో కొంత బాధ ఉన్నప్పటికీ తన బాబాయ్ సంతోషం కోసం ఇంకా స్వప్న పెళ్లి జరగడం కోసం తను ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది. 20వ రోజు పెళ్లి చూపులు. పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకుగా రమేష్. ఇదంతా చూసి సుజాతకి ఏం అర్థం కాదు. ఒక్క నిమిషం భూమంతా కంపించినట్లవుతుంది. కళ్ళన్నీ మైకం కమ్ముతాయి. తనకి ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. ఇంకా తను బాబాయ్తో ఇలా అంటుంది, బాబాయ్, పెళ్లి కొడుకుతో నేను ఒకసారి విడిగా మాట్లాడాలి అని. దానికి పెళ్లి కొడుకు తల్లి కాంతమ్మ, బాబాయ్ ఇంకా రమేష్ ముగ్గురు సరే అంటారు. అదేంటి రమేష్, నీకు పూజతో పెళ్ళి కదా, నువ్వెలా పూజని వదిలేసి నన్ను పెళ్లి సంబంధం చూడటానికి వచ్చావు, అది కూడా 2 సంవత్సరాల తర్వాత? అది ఏంటంటే సుజాత, ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నన్ను ప్రేమించేటప్పుడు ఆ పూజతో ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకున్నావు? అసలు ఇదంతా ఏంటి, కొత్త కదా? అదేంటంటే పూజ వాళ్ళ నాన్న మా నాన్న బెస్ట్ ఫ్రెండ్స్, అందుకే మా ఇద్దరికి పెళ్లి చేద్దాం అనుకున్నారు. కానీ ఆ రోజు నువ్వు ఇంకా స్వప్న కాలేజీలో మాట్లాడుకునేదంతా నేను ఇంకా పూజ విన్నాము. అప్పుడే మేమిద్దరం నిర్ణయించుకున్నాము. పూజ చెప్పింది, సుజాత తనకన్నా నిన్ను ఎక్కువగా ప్రేమిస్తుంది, తనని వదులుకుంటే నువ్వే నష్టపోతావు అని. అలాగే నా మనసు నాకు చెప్పింది, ఇంతలా ప్రేమించే సుజాతని వదులుకోకూడదు అని. అందుకే మా పెళ్ళిని రద్దు చేసుకున్నాము. అవునా? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? నా కోసం ఇంతకాలం ఎదురు చూసావా? మరి 2 సంవత్సరాలుగా నా దగ్గరకు ఎందుకు రాలేదు? నేను ఎప్పుడు నీ వెంటే ఉన్నాను. నీకు జాబ్ ఇప్పించింది నేనే, నీకు ఇన్ని రోజులు శాలరీ ఇచ్చింది నేనే, నీతో కంపెనీ పెట్టించడానికి మీ బాబాయ్కి డబ్బులు ఇచ్చింది నేనే. నేనేమనుకున్నాను అంటే నువ్వు నీ సొంత కాళ్ళపై నిలబడిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనుకున్నావు. అది నిజం చేద్దామని. కానీ ఈరోజు కూడా నేను నీకు నిజం చెప్పాలి అని అనుకోలేదు. కాకపోతే నువ్వు నేను నిజం చెప్తే కానీ నాతో పెళ్ళికి ఒప్పుకునేలా కనిపించలేదు. అందుకే నీకు ఇప్పుడు నిజం చెప్తున్నాను. ఐ లవ్ యూ సుజాత. రమేష్, నిజంగా మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ ప్రేమ నిజమవుతుందని నువ్వు ఈరోజు రుజువు చేశావు. నేను ఆ రోజు ఎంతలా తిట్టుకున్నాను, కానీ నువ్వు నా కోసం 2 సంవత్సరాలు వెయిట్ చేసి నన్ను చాలా ముందుకు తీసుకొని వచ్చి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. నిజంగా నీ ప్రేమతో పోలిస్తే నా ప్రేమ చాలా చిన్నది. మనిద్దరం థ్యాంక్స్ చెప్పాల్సింది పూజకి. పూజ కనుక అర్థం చేసుకుని పక్కకు వెళ్ళిపోకపోతే ఈరోజు మనిద్దరం ఇలా కలిసి ఉండేవాళ్ళమే కాదు. ఇలా వాళ్ళిద్దరూ కలిసి కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటారు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.